అందరికీ నమస్కారం. కృష్ణుడు నడయాడిన నగరం. ఈ ఆనవాలు ఇప్పటికీ సముద్ర గర్భంలో పదిలం. కొన్ని వేల సంవత్సరాల ఉన్న నగరం సముద్ర గర్భంలో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలని కొందరు కోరుతున్నారు. ఇంతకీ ఆ మహానగరంలో దాగి ఉన్న మిస్టరీ ఏంటి? ఆ నగర పునర్నిర్మాణం సాధ్యమేనా? అసలు కృష్ణుని మరణం వెనకాల ఉన్న కథ ఏంటి? శ్రీకృష్ణుడు మరణించగానే ద్వారక నగరం ఎందుకు మునిగిపోయింది? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వారక మనం అందరం అనుకున్నట్టుగా వాసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమైన సముద్ర గర్భంలోని నేటికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు మనం ద్వారక నిర్మాణం గురించి తెలుసుకోవాలి. మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుర్మార్గుడైనటువంటి తన మేనమామ కంసుడిని చంపి తన అన్న బలరామునితో కలిసి కృష్ణుడు మధుర నగరానికి వచ్చి పరిపాలించేవాడు. కృష్ణుడు చంపిన కంసునికి స్వయాన పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఎంతో పరాక్రమవంతుడుగా పేరు పొందిన తన అల్లుడైన కంసుని చిన్న పిల్లవాడైన కృష్ణుడు సంహరించడం జరాసంధుడు జీర్ణించుకోలేకపోయేవాడు. దీనితో శ్రీకృష్ణునిపై పగ పెంచుకున్న జరాసంధుడు మధురపై దండెత్తాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 సార్లు మధురపై తన అఖండ సైన్యంతో యుద్ధం చేశాడు. అయినా ప్రతిసారి జరాసంధుడు ఓటమిని చూశాడు. అయితే విజయాన్ని పొందినప్పటికీ కూడా ఎన్నిసార్లు యుద్ధాన్ని చవి చూసిన మధుర నగరము అక్కడి ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. జరాసంధుడి బారి నుంచి తన ప్రజలను కాపాడి వారిని రక్షించాలనే ఉద్దేశంతో వారికి కొత్త నగరాన్ని నిర్మించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. ఆ నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసంధుడిలో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరని శ్రీకృష్ణుడు భావించాడు. దీంతో దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిపించి శత్రు దుర్భేద్యమైన సుందరమైన నగరాన్ని నిర్మించాలని శ్రీకృష్ణుడు విశ్వకర్మని ఆదేశించాడు. ఈ మహానగరాన్ని నిర్మించడానికి భూమిని ఇమ్మని శ్రీకృష్ణుడు సముద్రుని ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. మహాభారతం, హరివంశ పురాణము, వాయు పురాణము, భాగవతము, స్కంద పురాణాలు ఈ క్షేత్రానికి సంబంధించి అనేక కథనాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రదేశం అనంత సామ్రాజ్యంలో ఒక భాగం. ద్వారక నగరాన్ని సామ్రాజ్యం అనే కంటే సంయుక్త రాజ్య సమాహారం అనడం సమంజసం. అంధకులు, వృత్తులు, భోజులు ఈ రాజ్య సమాహారంలో భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దసరాసన్ అని అంటారు. వీరిని మాధవులు అని కూడా పిలుస్తారు. ద్వారకలో నివసించిన యాదవులు యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతువర్మ, ఆకృరుడు, ఉగ్రసేనుడు. ఆ కాలంలో దీనిని స్వర్ణ ద్వారక అనేవారు. ద్వారకవతి, కుశస్థలి అని కూడా పిలిచేవారు. ద్వారక నగరానికి శ్రీకృష్ణుడు గోమతి నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ సుమారు 36,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా అలాంటిది ఇలాంటిది కాదు. ద్వారకలో 9 లక్షలు, అక్షరాల 9 లక్షల రాజభవనాలుండేవి. శ్రీకృష్ణుని యొక్క అష్ట భార్యలతో పాటు 16,000 మంది గోపికలు కూడా ఒక్కొక్క రాజభవనం ఉండేదంట. పొడవైన అతిపెద్ద వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేక నివాస గృహాలు. ఒక క్రమ పద్ధతిలో ఒక నగరం ప్రజలందరికీ ఏ సౌకర్యాలు అయితే కావాలో ఆ సౌకర్యాలతో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. ప్రస్తుత నగరాల్లో కనిపించే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కమర్షియల్ జోన్స్, రెసిడెన్షియల్ ఏరియాస్ లాంటివి కూడా ఆనాడు ద్వారక నగరంలో దర్శిస్తాయి. అంటే అతిశయోక్తి కాదు. అందమైన గార్డెన్లు, సరస్సులు, పూల సువాసనలతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వకర్మ ఈ భవనాలన్నింటినీ కూడా తేలిగ్గా ఏం నిర్మించలేదు. క్రిస్టల్స్, ఇమ్రాన్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించబడింది. ఒక మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డెన్ గా ద్వారక అని చెప్పుకోవాలి. ఇక భవంతులు గల గోడలకు బంగారు పూత పూసిన కొన్ని భవంతులను ఆకాశంలో మబ్బులు ఏ విధంగా కట్టారంటే ఆ ఆకాశ హార్మ్యాల నుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని చాలా స్పష్టంగా కనపడేవట. అంతేకాదు, ఒకసారి ద్వారకని దర్శించుకున్న నారద మహాముని ఆ నగరాన్ని చూసి ఎంతో అబ్బురపడిపోయి ఆనందపడ్డారట. నారదుడు చూసిన నిర్మాణం ప్రకారం అక్కడ భవంతులకు వైడ్యూర్యాలు పొదిగి ఉండేవట. వాటిపై శ్రీకృష్ణుని యొక్క గాథలను శిల్పి రూపంలో అందంగా చెక్కారట. ఇక్కడి నేల బంగారు వర్ణంతో దగదగలాడేదట. ఆ భవనాల్లోని ముత్యాల హారాలను తోరణాలుగా అలంకరించడం. అలా శ్రీకృష్ణుడు యాదవులందరినీ తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడట. దీనితో జరాసంధుడి వల్ల కష్టాలు యాదవులకు తీరిపోయాయి. కానీ అక్కడితో కథ సుఖాంతం అయిపోలేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
కురుక్షేత్ర యుద్ధం చివరి రోజులవి. కౌరవుల్లో ఒక దుర్యోధనుడు తప్ప మిగతా 99 మంది కౌరవులు మరణించారు. అప్పుడు కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి పుత్రశోకంలో ఉండగా ఆమెను పరామర్శించడానికి కృష్ణుడు ఆమె వద్దకు వెళ్ళాడు. అప్పుడు గాంధారి, కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాలి అని నువ్వు అనుకుంటే చిటికలో ఆపగలిగేవాడివి, మరి ఎందుకు అలా చేయలేదు కృష్ణ అని అడిగింది. దానికి కృష్ణుడు, అమ్మా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంసధ్వని 100 పిల్లల విషయంలో పాపం చేశాడు. దాని ఫలితంగానే నీ భర్త గుడ్డివాడయ్యాడు. అంతేకాదు, ఆయన 100 మంది పిల్లలు చనిపోవాలనేది ఈ జన్మలో ఆయనకు రాసి ఉన్న కర్మ అని చెప్పాడు. నా భర్త తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. మరి ఏ పాపం చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి? నేను ఏ బాధనైతే అనుభవిస్తున్నానో నువ్వు కూడా అదే అనుభవించాలి. నాలాగే నీకు కూడా నీ పిల్లలందరూ నీ కళ్ళు ఎదురుగానే చనిపోవాలి. యాదవ జాతి మొత్తం నశించిపోవాలి. ఈ ద్వారక నగరం రూపురేఖలు లేకుండా నాశనం అయిపోవాలని శపించింది. కురుక్షేత్రం తర్వాత ఒక రోజు పల్లెలతో ద్వారక మీద శిలువుడు పదే దండయాత్ర చేసేవాడు. ఇంతకీ ఈ శిలువుడు ఎవరంటే రుక్మిణి పెళ్లి చేసుకుందామని అనుకున్న శిశుపాలుడు తన స్నేహితుడైనటువంటి సిలిగురితో కలిసి వచ్చాడు. కానీ అదే రోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణ వివాహం చేసుకుంటుంది. అలా వెళ్ళిపోతున్న రుక్మిణి శ్రీకృష్ణుని ఆపడానికి శిశుపాలుడు అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ కృష్ణుణ్ణి ఓడించలేకపోయాడు. అప్పుడు శిలువుడు యాదవ రాజ్యం మొత్తాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా చేయడమే కాకుండా పరమేశ్వరుని ప్రార్థించి వరాలు కూడా పొందాడు. శోభ అనే ఎగిరే పెళ్లాన్ని ఆయుధంగా పొందాడు. దీనిలో వాడిన టెక్నాలజీ ఏంటి అనేది ఇప్పటికి కూడా అంతు చిక్కని ప్రశ్న. ఈ ఆయుధంతో చాలా బాగా నాశనం చేశాడు. శ్రీకృష్ణుడు ఎగిరే పల్లాన్ని శిశుపాలుడిని కూడా మట్టుపెట్టాడు. దీంతో గాంధారి శాపం ప్రభావం మొదలుపెట్టింది. దీని కారణంగా శ్రీకృష్ణుని పిల్లలు యాదవ కులంలోని పెద్దలు పదవుల కోసం గొడవలకు దిగారు. అంతేకాదు, ఒకరినొకరు చంపుతున్నారు. దీంతో ద్వారక నగరం అంతా అల్లకల్లోలమైపోయింది. ఇక ఈ నాశనాన్ని నేను చూడలేను. శ్రీకృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మనవుడు మిగిలిన యాదవుల్ని ద్వారక నగరం ఖాళీ చేయించాడు. వారందరినీ వేరే చోటికి పంపించిన తర్వాత నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా తర్వాత ఈ ద్వారక నగరాన్ని ఎవరు కాపాడలేరని అర్జునుడికి చెప్పాడు. తన శక్తిని, ఆయుధాలని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు ఒక జింకను వేటాడి అనుకోకుండా శ్రీకృష్ణుడి పైకి బాణాన్ని వదులుతాడు. ఇంతకీ ఈ వేటగాడు ఎవరంటే ఈ రామాయణం కాలం నాటి వాలి వానరరాజు. రామాయణ కాలంలో వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుంచి కొట్టి చంపుతాడు. రాముని అవతారంలో శ్రీ మహావిష్ణువు చేసిన కర్మకు ఫలితంగా శ్రీకృష్ణ అవతారంలో వేటగాడు శ్రీకృష్ణుని వధిస్తాడు. అలా శ్రీకృష్ణుడు మరణించిన వెంటనే ఆ నగరాన్ని కృష్ణుడికి ఇచ్చిన సముద్రుడు ఒక సునామీ ద్వారకను మింగేస్తాడు. ఆ దృశ్యాన్ని హస్తినాపురానికి వెళ్ళిన అర్జునుడు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే మనం చెప్పుకుంటున్న రామాయణం, మహాభారతాలు కేవలం కథలు కాదని, వాటికి అనేక ఆధారాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. అలాంటి ఒక పరిశోధనలో వాసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక వెలుగులోకి వచ్చింది. 1983 నుంచి 86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశంలో ప్రముఖ నగరానికి చెందిన కొన్ని ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్సి రావు పరిశోధనలు కృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ మహానగరం క్రీస్తు పూర్వం 3150 కింద సంవత్సరాలు అని గుర్తించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక గుజరాత్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో సుమారు 40 మీటర్ల లోతులో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. పెద్ద భవనాలు నిర్మాణాలే కాకుండా సముద్ర తీరంలో పెద్ద యాదవ రాజులు సక్సెస్ఫుల్ గా రన్ చేశారనే ఈ విషయాన్ని ఈ కట్టడాలు తెలుపుతున్నాయి. గ్రీక్, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు పరిశోధనలో ద్వారక 6 ప్రధాన రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుర్తించారు. ద్వారకను ద్వారామతి ద్వారా వతి కుశస్థలిగా కూడా పిలిచేవారు. అయితే మహాభారతం నాటి ఈ అద్భుత నగరం ఇప్పటికీ సముద్ర గర్భంలో మిగిలిపోయిన ఈ ఆనవాలు వాసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం ఇదేనా అనే ప్రశ్నలకు సమాధానం లేకుండానే మిగిలిపోయాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ ని ఫాలో అవ్వండి.